హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జామ్ పిండితో పని లేకుండా గులాబ్ జాములు జ్యూసీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. మీరు కావాలనుకుంటే ఎడ్జెస్ కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే యూస్ చేస్తున్నా. ఇప్పుడు తీసుకున్న బ్రెడ్ పీసెస్ని అన్నీ చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ అంతా కలుపుకోవాలి. ఇలా బ్రెడ్ను మొత్తం ముద్దలాగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న దాంట్లో నుంచి కొంచెం కొంచెంగా బ్రెడ్ తీసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా పగుళ్ళు లేకుండా చేసుకోవాలి. పగుళ్ళు ఉంటే ఆయిల్లో వేసినప్పుడు బ్రెడ్ మొత్తం సపరేట్ అయిపోతుంది ఆయిల్లో. బ్రెడ్ మొత్తం ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం బ్యాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్ని వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. వెంటనే కదిలించకుండా 2 నిమిషాల తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం బ్యాండీ పెట్టుకొని 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ పోసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కెరను మొత్తం కలుపుతూ ఉండాలి. ఇలా పాకం చిక్కబడ్డప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. పాకం తీసుకొని 2 వేళ్ళ మధ్యలో చూసినప్పుడు ఇలా జిగురు జిగురుగా స్టిక్కీగా ఉండాలి. పాకంలో 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని కలుపుకోవాలి. పాకం కాస్త వేడిగా ఉన్నప్పుడే ముందు రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్లోకి పోసుకుందాం. ఇప్పుడు వీటిని కదిలించకుండా 1 గంట సేపు పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. గంట సేపు తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే సాఫ్ట్ అండ్ జ్యూసీ బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ అండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఏఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.